పరిశుద్ధ గ్రంథముల నుండి 128వ కీర్తన 5వ వాక్యం. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. సియోనులో నుండి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సియోనులో నుండి అని వాక్యం సెలవిస్తుందంటే, మొదటి వచనం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని ఎడల భయమును భక్తిని కలిగి జీవిస్తారో, ఆయన అడుగు జాడలు నడుస్తారో వారిని దేవుడు సియోనులో ఆశీర్వదిస్తాడు. ఈ రోజు మనం గమనించినట్లయితే దేవుని భయము మనిషిలో లేకుండా పోతూ ఉంది, భక్తి లేకుండా పోతుంది. దేవుని మార్గములో మానవుడు నడవలేని పరిస్థితిలో ఉండిపోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నిత్యము భయము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉంది, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని వాక్యం సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, నిత్యము భయము కలిగి జీవించినప్పుడు దేవుడు నిన్ను సియోనుని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని సియోనుని ఆశీర్వదిస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ప్రియ సోదరి సోదరుడా గమనించండి. ప్రసంగి గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. ప్రసంగి అంటాడు, ఇదిగో ఇదంతయు నేను చూసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదో సెలవిస్తున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి. దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుడు అంటే భయమును భక్తిని కలిగి జీవించినప్పుడు దేవుడు సియోనును ఆశీర్వదిస్తాడు. భయము ఉన్నవాడు భక్తి ఉన్నవాడు పాపము జోలికి వెళ్ళడు. భయము ఉన్నవాడు భక్తి ఉన్నవాడు ఇతరులను విమర్శించడు. దేవుని భయము భక్తి ఉన్నవాడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడు. దేవునిలో భయభక్తులు కలిగిన వాడు నోట నుండి బూతు మాటలు రావు, ఇదిగో పోకే మాటలు రావు, చెడు ఆలోచన కలిగి ఉండడు, చెడు జీవితాన్ని కలిగి ఉండడు. అప్పుడు దేవుడు నిన్ను సియోను నుండి ఆశీర్వదిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎలాగున్నావో ఈ యొక్క దినము నిన్ను నీవు పరీక్షించుకొని చూడు, నీ జీవితం ఎలాగుందో. నిజంగా నువ్వు దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? చెడుకును దూరంగా ఉన్నావా? యోబు చెడుతనాన్ని అసహించుకున్నాడట, చెడుకు దూరంగా ఉన్నాడు. మరి ఎందుకు దూరంగా ఉన్నాడంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే యోబును బహుగా దేవుడు దీవించాడు. ఇదిగో దేవుడు ఈ రోజు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. గనుక నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని ఈ రోజు నుండైనను ఈ దినము నుండైనను నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడలేందు నువ్వు నడుచుకో. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్.